విశాఖ సాగర్ తీరన 15 ఆగస్టు వేడుకలు వైభవంగా జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. బీచ్ పక్కన జరిగిన సైనిక కవాతులు దేశభక్తిని చాటి చెప్పాయి. విశాఖలో తొలిసారి జరిగిన వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఎందుకంటే జరిగిన అన్యాయం ఒకసారి గుర్తు తెచ్చుకొని మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో కసితో కక్షతో పనిచేసి మళ్లీ మన రాష్ట్రాన్ని అగ్ర రాష్ట్రంగా తయారు చేసే వరకు పనిచేస్తామని కంకణం కట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దానికి మీరందరూ సహకరించవలసిన అవసరం ఉంది. ఈ రోజు మనం కోరుకున్న విభజన కాదు, ఇప్పటికే కొన్ని పనులైనాయి, ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. నేను ఈ సందర్భంగా కేంద్రం నుంచి ఒకటే ఆశిస్తున్నాను. ఈరోజు మనకు ఇరుగు పొరుగు రాష్ట్రాలున్నాయి. తమిళనాడు ఉంది, కర్ణాటక ఉంది, తెలంగాణ ఉంది. ఈ 3 రాష్ట్రాలతో సమానంగా మనం పైకొచ్చే వరకు కేంద్రం చేయూతనివ్వాలి. పోలవరం ప్రాజెక్టు ఒకప్పుడు కళ, ఇప్పుడు నిజం అవుతుంది. అయితే మనం ఆలోచించింది ఈ పోలవరం ప్రాజెక్టు రావాలంటే 4-5 సంవత్సరాలు పడుతుంది. అంతకు మునిపే ఈ 2 నదులను అనుసంధానం చేయాలని గోదావరి అదే మరి కృష్ణ 2 నదులను అనుసంధానం చేస్తున్నాం. అది కూడా ఈ యొక్క పవిత్రమైన రోజునే జాతికి అంకితం చేస్తున్నాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ మరిచిపోలేని రోజు. యువతకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ ప్రభుత్వం నిరంతరం మీకోసం పనిచేస్తున్నాం. అన్ని రంగాల్లో మీకు ప్రాధాన్యత ఇవ్వాలని పనిచేస్తున్నాం. ఉద్యోగాలు కల్పించాలని ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరికీ ఉపాధి